ఈ మధ్య చాలామంది క్రైస్తవుల్ని దూషిస్తూ ద్వేషిస్తూ క్రైస్తవుల మీద విషాన్ని నింపుతూ సమాజంలో అలా హైందవ సమాజం నుంచి 4 రాళ్ళు వెనకేసుకోవడానికి చాలామంది ముందుకొచ్చారు. అందులో కరుణాకర్ సుగుణ ఒకడు. ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఆ బాటలోనే ప్రయాణిస్తున్నారు. అందులో ఒకడు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి. ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి ఒక శాడిస్ట్గా, బైబిల్లో ఉన్న దేవుడు తనను నమ్మని వారిని నరకంలో వేసేటువంటి ఒక క్రూరమైన వాడిగా చిత్రీకరిస్తూ దేవుడంటే ఎవరు అనేటువంటి ఒక నిర్వచనాన్ని చెప్పాడు. ఒక చిన్న షార్ట్ రూపంలో నాకు అది దొరికింది. ఒక్కసారి ఈ షార్ట్లో ప్రవీణ్ కుమార్ అనేటువంటి ఈ వ్యక్తి దేవుని గురించి ఇస్తున్నటువంటి వివరణ, దేవుడంటే ఎవరు అని చెబితే సరిపోయేది. అయితే అలా చెప్పకుండా బైబిల్ దేవుణ్ణి, దేవుడైన యెహోవాని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని, క్రైస్తవ్యాన్ని చెడుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలా చేస్తూ దేవుడంటే ఎవరో ఈయన చెబుతున్నాడు. దేవుడంటే ఎక్కడో పైన కూర్చొని, రే వాళ్ళు నన్ను నమ్మట్లేదురా, నన్ను పూజించట్లేదురా, నన్ను కాకుండా వేరే దేవుని పూజిస్తున్నారా, వాళ్ళు చేస్తే నా దగ్గరికే రావాలి, రాని నా దగ్గరకు వచ్చిన తర్వాత నరకంలో పడేసి మలమల మాడుస్తాను అనడానికి దేవుడు మరీ అంత శాడిస్ట్ కాదు. దేవుడు అంటే, అరే వాళ్ళు నన్ను పూజించట్లేదురా, నన్ను కాకుండా వేరే దేవుని పూజిస్తున్నారా, నాకిక్కడ ఒళ్ళు సరసర మండిపోతుందిరా, అరే ప్రవక్తలు మీరన్నా వెళ్ళి వాళ్ళకు నిజమైన దేవుడు నేనే అని చెప్పండిరా, ప్లీజ్ రా, నేను ఇక్కడ అసూయతో ద్వేషంతో రగిలిపోతున్నాను రా అనడానికి దేవుడికే మరీ అంత అసూయ ద్వేష భావన దేవుడికి అసలు ఉండదు. అలా ఉంటే వాడు అసలు దేవుడే కాదు. దేవుడు అంటే ఎక్కడో కాదు, నీలోనే వెతుకు, నీ మనసులోనే వెతుకు. నీకు ఇంకా దేవుడి గురించి పూర్తిగా క్లారిటీగా రావడం కోసం నా తరపు నుంచి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను. ఇది చదువు. చూసారు కదా, ఇందులో ప్రవీణ్ కుమార్ ఏమంటున్నాడు అంటే, దేవుడు అంటే ఈ మనుషులు నన్ను నమ్మట్లేదు కాబట్టి వీళ్ళు చచ్చిన తర్వాత నరకంలో వేస్తాను అనేటువంటి శాడిస్ట్ కాదంట. నేనే నిజమైన దేవుడిని మీరైనా వెళ్ళి చెప్పండి అని ప్రవక్తలు పంపించి అసూయ పడేటువంటి, జలస్ ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి కాదంట. నీ మనసులోనే వెతుకు, ఆయన నీ మనసులోనే ఉంటాడు అనేటట్టుగా ప్రవీణ్ కుమార్ చెబుతున్నాడు కదా. సరే, ఈ వీడియో ముఖంగా ప్రవీణ్ కుమార్ లాంటి బైబిల్ ఏమాత్రం అర్థం కానటువంటి అర్ధజ్ఞానులకి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ కుమార్, బైబిల్లో దేవుడు తనను గురించి తాను 3 విధాలుగా పరిచయం చేస్తున్నాడు. నంబర్ 1 సృష్టికర్తగా, నంబర్ 2 తండ్రిగా, నంబర్ 3 భర్తగా. ఇక మలాకి గ్రంథంలో అయితే యజమానుడిగా తను పరిచయం చేస్తున్నాడు. ఆది కాండంలో సృష్టికర్తగా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనేటువంటి వచనం ద్వారాను, తర్వాత సృష్టిని చేయడాన్ని బట్టి, తర్వాత తన పోలికలో తన స్వరూపంలో మానవుణ్ణి చేయడాన్ని బట్టి దేవుడు తను సృష్టికర్తగా బయలుపరుచున్నాడు. నంబర్ 2 తండ్రిగా తను బయలుపరుచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన నేర్పిస్తాడు కదా. మలాకి గ్రంథంలో మనందరికీ తండ్రి ఒకడే కాడా అనేటువంటి వచనాలు రాయబడ్డాయి. నంబర్ 3 దేవుడు తాను భర్తగా పరిచయం చేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని. ఇక్కడ భర్త అనగానే మీ అర్థమేదడితో అపార్థం చేసుకోకండి. భర్త అంటే భరించేవాడు అని అర్థం. ఇశ్రాయేలు అన్నది ఒక స్త్రీ కాదు, లేకపోతే ఒక వ్యక్తి కాదు. ఇశ్రాయేలు అన్నది ఒక దేశం కాబట్టి, ఓ ఇశ్రాయేలు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటే దేశాన్ని దేవుడు ఎలా పెళ్లి చేసుకుంటాడు? భర్త అంటే భరించేవాడు అని అర్థం. అంటే దేవుడు తాను భర్తగా ఇశ్రాయేలు జాతిని భరించేవాడుగా బయలుపరుచున్నాడు. ఇక మలాకి గ్రంథంలో అయితే దేవుడు తాను యజమానుడిగా బయలుపరుచున్నాడు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఏమన్నాడు అంటే, బైబిల్లో ఉన్న దేవుడంట ఈ మానవులు నన్ను నమ్మట్లేదు కాబట్టి వీరిని చచ్చిన తర్వాత నరకంలో వేస్తాను అనేటువంటి శాడిస్ట్ అనేటట్టుగా చెప్పాడు దేవుడైన యెహోవాని. తర్వాత ఈ మానవులకి నేనే దేవుడని చెప్పండి, నేను ఇక్కడ జలస్ ఫీల్ అయిపోతున్నాను, సలసల కాలిపోతున్నాను అనేటట్టుగా దేవుణ్ణి చిత్రీకరించాడు వెటకారంగా. సరే, ఇప్పుడు దేవుడు శాడిస్టిక్గా ఆలోచిస్తున్నాడు. నంబర్ 2 ఆయన జలస్ ఫీల్ అవుతున్నాడు, ఆయన నరకంలో వేస్తాను నమ్మకపోతే అనేది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను 4 పోలికలు చెప్పాను కదా. సృష్టికర్త, సృష్టము, తండ్రి, కుమారుడు, భర్త, భార్య, యజమానుడు, దాసుడు, ఈ 4 పోలికలు చెప్పాను కదా. ఈ 4 పోలికల్లో దేవునికి సంబంధించినటువంటి వర్ణనలో
ఈ ప్రవీణ్ కుమార్ని పెడదాం ఇక్కడ. ఈ సృష్టము, కుమారుడు, భార్య, దాసుడు ఈ స్థానంలో ప్రవీణ్ కుమార్ గారి భార్యను, పిల్లలను పెడదాం. ఎందుకంటే ప్రవీణ్కి అర్థం కావాలి కదా, ప్రవీణ్ చేసినటువంటి వెటకారం ఎంత వెటకారంగా ఉందో ఒకసారి ప్రవీణ్కి అర్థం కావాలి. ఆది కాండంలో దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అని వ్రాయబడింది కాబట్టి ఆయన చేత సృజించబడినటువంటి సృష్టము ఖచ్చితంగా ఆయనకే నమస్కారం చేయాలి, ఖచ్చితంగా ఆయనకే లోబడి ఉండాలి. ఇది నియమం. ఇప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ గారి కుమారుడు ఎవరికి లోబడి బ్రతకాలి? ప్రవీణ్ కుమార్కా లేకపోతే పక్కింటోడికా? ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్కే కదా. ఇప్పుడు ప్రవీణ్ కుమారు తనకు పుట్టినటువంటి పిల్లలు మరి వ్యక్తికి ఉన్నారో లేదో నాకైతే తెలియదు, అర్థం కావడానికి చెప్తున్నాను. ప్రవీణ్ కుమార్కు పుట్టినటువంటి పిల్లలు ప్రవీణ్ కుమార్కే లోబడాలి అన్నది జలసీనా, శాడిజమా? ఒకవేళ ఇది కనుక శాడిజం అయితే బైబిల్లో ఉన్న దేవుడు కూడా శాడిస్టే. నంబర్ 2, బైబిల్లో ఉన్న దేవుడు తను తండ్రిగా వర్ణించుకున్నాడు, మనల్ని కుమారులుగా వర్ణించాడు. ప్రవీణ్ కుమార్కు పుట్టినటువంటి పిల్లలు ప్రవీణ్ కుమార్ని తండ్రి అని పిలవకుండా దారిని పోయే ప్రతి ఒక్కరిని డాడీ 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 అని పిలుస్తున్నారు అనుకో. అప్పుడు ప్రవీణ్ కుమారు చాలా సంతోషపడి, శభాష్రా, నీకు నాలాగే చాలా ఉన్నతమైన భావాలు ఉన్నాయి, నేను కూడా నా చిన్నతనంలో పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, దారి మీద పోయే ప్రతి ఒక్కరిని తండ్రి తండ్రి అని పిలిచాను, నాన్న పిలిచాను, చాక్లెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని నా తండ్రిగానే భావించాను అని అనగలడా? ఖచ్చితంగా అనలేడు. అరే, దారిని పోయే ప్రతి ఒక్కరిని, చాక్లెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి అనకూడదరా? అలా అన్నప్పుడు నన్ను అనుమానించుకోవాల్సి వస్తుంది, మీ మమ్మీని కూడా అనుమానించవలసి వస్తుందిరా, అలా అనకూడదు అని ప్రవీణ్ అంటాడంట. అంటే ప్రవీణ్కి పుట్టినటువంటి పిల్లలు ప్రవీణ్నే డాడీ అనాలి. ఇలా అనడం శాడిజం కాదు కదా, జలసీ కాదు కదా. ఏం ప్రవీణ్, నీకు పుట్టిన పిల్లలు నిన్ను డాడీ అని పిలవడంతో పాటుగా మిగిలిన అందరినీ, చాక్లెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని డాడీ అంటే కనుక నీకు సంతోషమైన ప్రవీణ్. నంబర్ 3, ప్రవీణ్ కుమార్ గారి భార్య ప్రవీణ్ కుమార్ గారిని మాత్రమే ఏమండి అని కాకుండా దారిని పోయే ప్రతి ఒక్కరిని, ఎదురింటోని, పొరుగింటోని, పక్కింటోని అందరినీ ఏమండి ఏమండి అని పిలుస్తుంది అనుకో. అప్పుడు ప్రవీణ్ కుమారు ఆవిడని అభినందిస్తాడా? శభాష్, నీకు నాలాగే ఉన్నతమైన భావాలు ఉన్నాయి, నన్నొక్కనే భర్త అనేది సంకుచిత భావము, అందరూ నీ భర్తలే అనేటువంటి స్టేట్మెంట్ ఈ ప్రవీణ్ కుమార్ ఇస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడు కదా. ప్రవీణ్ కుమార్ గారి భార్య ప్రవీణ్ కుమార్నే భర్త అని పిలవాలి. ఈ ప్రవీణ్ కుమార్ గారిని కాకుండా ఇంకెవరిని భర్త అని పిలిచినా సరే అది విశాల హృదయం కాదు, ఇంకొకటి అవుతుంది. ఒకవేళ నీ భార్య నిన్ను మాత్రమే ఏమండి అని పిలవాలి, భర్త స్థానాన్ని నీకే ఇవ్వాలి అనేది కనుక నీ ఉద్దేశం అయితే నువ్వు శాడిస్ట్వా? నువ్వు జలస్గా ఫీల్ అవుతున్నావా? కాదు కదా. కొన్ని రిలేషన్లు అన్నవి ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. ఎక్స్క్లూజివ్ అంటే ప్రత్యేకం, అంతే, ఇంకెవరికి ఆపాదించబడవు. నంబర్ 4, యజమానుడు, దాసుడు. ఇప్పుడు ప్రవీణ్ కుమారు ఒక వ్యక్తిని పనికి పురమాయించుకున్నాడు, తన కారు డ్రైవర్ గానో లేకపోతే ఇంట్లో పని చేయడానికో లేకపోతే ఇంకొక పనికో, మొత్తానికి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు, నెలకింత జీతము అని. వాడు రోజంతా ప్రవీణ్ కుమార్ దగ్గరే కాకుండా మధ్య మధ్యలో పక్కింటికి పొరుగింటికి వెళ్ళి కూడా పని చేసి వస్తున్నాడు అనుకో. అప్పుడు ఆ పని మనిషిని ఈ ప్రవీణ్ కుమార్ శభాష్ అంటాడా? అనడు కదా. ఇప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ని శాడిస్ట్, జలస్ ఫీల్ అవుతున్నాడు అని అనొచ్చా? అనకూడదు కదా. ఎందుకంటే నెలకింత జీతం ఇస్తానని ఒక వ్యక్తిని పనికి పురమాయించుకున్న తర్వాత ఈ వ్యక్తి నెలంతా ఈ వ్యక్తి ఇంట్లోనే పని చేయాలి, ఇది రూల్. ఏం ప్రవీణ్, ఇప్పుడు నేను చెప్పిన 4 వర్ణనలు నీకు అర్థమయ్యాయా? నాకు తెలిసి గెచ్చకాయ సైజులో బ్రెయిన్ ఉన్నా సరే అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ ఎలా ప్రారంభమైందంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని ప్రారంభమైంది. ఈ గ్రహాలను కానీ, చెట్లను కానీ, జంతువులు కానీ, సమస్త జీవరాశిని కానీ, మానవుణ్ణి కానీ సమస్తాన్ని దేవుడే చేశాడు అని ప్రారంభమైనప్పుడు ఆది కాండము ఖచ్చితంగా ఈ సృష్టము సృష్టికర్తకే లోబడాలి తప్ప ఈ సృష్టము ఇంకో సృష్టిని చేసుకోకూడదన్నది కామన్ సెన్స్ అంటారు, ఇంగిత జ్ఞానం అంటారు. బైబిల్లో ఉన్న దేవుడు సృష్టికర్త కాబట్టి నాకే సాగిలపడాలి అని చెప్పగలడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సమస్త ప్రపంచం కొరకు ఆయన దేవాది దేవుడై ఉండి నరావతారిగా వచ్చి సిలువ మీద ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి. ఇంత ప్రాణత్యాగం చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి కాకుండా మరలా ఇంకొకరిని పెట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్తే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చేదాన్ని రోషము అని అంటారు. భార్య ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటే ఎలాగైతే భర్త రోషపడ్డంలో న్యాయం ఉందో అలాగే ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను కాకుండా ఇక వేరే సృష్టాన్ని సేవిస్తే గనక అప్పుడు రోషం వస్తుంది. ఈ రోషం న్యాయసమ్మతమైంది. ఇక 3వదిగా నీవేమన్నావంటే
దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు, నీ మనసులో వెతుకు అన్నావు. ప్రవీణ్, ఈ లాజిక్ ఎంత చెత్తగా ఉందంటే, ఎంత చెత్త లాజిక్ అంటే వివరిస్తాను విను. ఒకవేళ దేవుడు నాలోనే ఉంటే, నా మనసులోనే ఉంటే, అప్పుడు ఆ దేవుడు నాకంటే చిన్నోడవుతాడా పెద్దోడవుతాడా? ఇంకొకసారి, దేవుడు ఎక్కడో లేడు, ఆయన నీలోనే ఉన్నాడు, నీ మనసులోనే ఉన్నాడు, నీ మనసులో వెతుకు అని ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చావు కదా. ఒకవేళ దేవుడు నాలోనే ఉంటే, నా మనసులోనే నేను వెతికితే దేవుడు నాకు అర్థమైతే కనిపిస్తే, అప్పుడు నేను పెద్దోడినవుతానా, నా మనసులో ఉన్నటువంటి దేవుడు పెద్దోడవుతాడా? ఖచ్చితంగా నేనే పెద్దోడిని అవుతాను కదా. నా లోపల దేవుడు ఉంటే ఆయనకంటే నేను పెద్దోడిని అవుతాను కదా. నంబర్ 2, ఇప్పుడు దేవుడు నా మనసులో ఉంటే ఇక పైన ఈ సృష్టిని చేసింది ఎవరు? నేను పుట్టింది ఎప్పుడు? ఈ సృష్టికి పూర్వం పుట్టానా, ఈ మధ్య పుట్టానా? నాకు 40 సంవత్సరాలు కూడా లేవు కదా. మరి 40 సంవత్సరాలు కూడా లేనటువంటి నా లోపల దేవుడు ఉంటే, మరి నాకంటే ముందు ఉన్నటువంటి ఈ సృష్టిని ఎవరు చేశారు? దేవుణ్ణి వెతకాలంటే మన లోపలగా చూసుకోవాల్సింది. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, మానవుని హృదయం ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు అని అపోస్తలుడైన పౌలు అంటాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని అంటాడు. కాబట్టి మానవుని హృదయం అంతా పాపం అని బైబిల్ చెప్తుంటే నువ్వేం చెప్తున్నావు? నీలోనే దేవుడు ఉన్నాడు, నీలో వెతుకంటే లోపలంతా చెడిపోయినటువంటి స్వభావమే కదా మానవుడికి ఉన్నది. అంటే కొంపదీసి లోపల ఉన్నటువంటి పాపాన్ని కానీ దేవుడిగా ఆరాధిస్తున్నావా? మానవుని హృదయంలో తొంగి చూసుకుంటే, మానవుడి మనసులో తొంగి చూస్తే ఉండేదంతా కేవలం పాపమే, కేవలం పాపమే. మానవ హృదయం గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. మరొకసారి చదివి వినిపిస్తున్నాను చూడండి. మానవ హృదయం ఎలాంటిదో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఏ ప్రవీణ్, బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిందంటే మానవ హృదయంలో మంచి అంటూ ఏదీ లేదు, మంచి అంటూ ఏదీ లేదు అని బైబిల్ చెప్పింది. కానీ నీవేమంటున్నావు? దేవుడు ఎక్కడో లేడు, నీ లోపల నీ మనసులో వెతుకు అని అంటున్నావు. అంటే పాపాన్ని కానీ దేవుడిగా ఆరాధిస్తున్నారా? సరే ప్రవీణ్, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు నువ్వు నుదుటిని బొట్టు పెట్టుకున్నావు కదా, ఇంతకీ నుదుటిని బొట్టు ఎందుకు పెట్టుకున్నావు? ఆ బొట్టు యొక్క ఉద్దేశం ఏంటి? అదే నీ మతంలో ఇక్కడ నుదుటిని బొట్టు పెట్టుకున్నావు, ఎందుకు ఇక్కడే పెట్టుకున్నావు? మానవ శరీరంలో ఉండేటువంటి చక్రాలు, అందులో ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఈ చక్రం తర్వాత ఈ పైన ఇంకో చక్రం ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చినటువంటి చక్రం అనేది ఇక్కడికి రావడానికి, దీన్ని యాక్టివేట్ చేయడానికి బొట్టు పెట్టుకుంటారు కదా మీ సిద్ధాంతం ప్రకారం. అంటే నీవు బొట్టు పెట్టుకున్నావంటే నీలో నుంచి నీవే బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరలా నీవేమంటున్నావు? దేవుడు ఎక్కడో లేడు, నీ లోపల ఉన్నాడు అంటున్నావు. మరి నీ లోపల ఉన్నాడు అన్నప్పుడు ఈ చక్రం ఎక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు బొట్టు ఎందుకు పెట్టుకున్నావు? ఇక్కడ తొంగి చూసుకోవాలి కదా. ఇక్కడి నుంచి బయటకు రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు బొట్టు పెట్టుకోవడం ద్వారా. ఇప్పటికైనా అర్థమైందా నీ చెత్త స్టేట్మెంట్ ఎంత చెత్తగా ఉందో? దేవుడు మనలో ఉండడు ప్రవీణ్, దేవుడు మనలో ఉండడు, మనం తయారు చేసిన దాంట్లోనూ ఉండడు. మనలో తయారు చేసినోడు మనకంటే బయట ఉంటాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించను అంటే ఈ భూమి ఆకాశాలకి పైన ఉంటాడు, అతీతుడు ఆయన. బైబిల్లో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు దేవుడైన యెహోవాను గురించి, ఆయన ఆకాశ మహా ఆకాశాలు పట్టజాలని దేవుడు అని. ఆకాశ మహాకాశాలు అంటే ఈ ఎంటైర్ యూనివర్స్ ఆయన్ని కంటైన్ చేయలేదు, పట్టుకోలేదు అని. అంటే ఈ యూనివర్స్కి బయట ఉన్నోడు దేవుడు, యూనివర్స్ లోపల ఉన్నోడు దేవుడు కాడు. ఆయన యూనివర్స్ లోపలికి వచ్చేదాన్నే అవతారం అంటాం. అలా ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా లోకానికి వచ్చాడు. కాబట్టి మీరు నన్నే నమ్మాలి, నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను అని అనాలంటే కేవలం బైబిల్లో తను బయలుపరుచుకున్నటువంటి దేవుడు మాత్రమే అనగలడు ప్రవీణ్. ఎందుకంటే ఈయన మాత్రమే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అనేటువంటి స్టేట్మెంట్తో ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇలా తను బయలుపరుచుకున్నాడు కాబట్టి, సృష్టికర్తగా బయలుపరుచుకున్నాడు కాబట్టి ఆయన మాత్రమే నన్ను కాకుండా ఇంకొకరిని ఆరాధించకూడదు అని అనగలడు, అనాలి. ఏ ప్రవీణ్, నీకు పుట్టిన పిల్లలు ఎవరిని తండ్రి అనాలి? నిన్ను మాత్రమే కదా. నీవు కట్టుకున్నటువంటి నీ భార్య ఎవరిని భర్త అనాలి? నిన్ను మాత్రమే కదా. ఇందులో శాడిజం లేదు కదా, ఇందులో జలసి లేదు కదా,
ఇది కామన్ సెన్సే కదా ప్రవీణ్. నెలంతా కష్టపడి పోషించేటువంటి కట్టుకున్న నీ భార్య నిన్ను మాత్రమే భర్త అనాలనే దాంట్లో న్యాయం ఉంటే, మరి ఇంత సృష్టిని భరిస్తున్నటువంటి దేవుడికి ఈ సృష్టము లోబడడం, ఆయన్నే ఆరాధించడం అన్నది న్యాయం కాదా ప్రవీణ్? కాబట్టి బైబిల్లో దేవుడు మాత్రమే నన్ను మాత్రమే ఆరాధించండి, నేనే దేవుణ్ణి అని అనగలడు, అనాలి. అనకపోతే ఆయన దేవుడు కాజాలడు. ఏ ప్రవీణ్, నీకు పుట్టిన పిల్లలు ఎవరిని తండ్రి అనాలి? నిన్నే అనాలి. నీవు కట్టుకున్న భార్య నిన్నే భర్త అనాలి. అనకపోతే అనుమానించాలి. ఈవిడ అనకపోతే ఈవిడను అనుమానించాలి. నన్ను మాత్రమే భర్త అనాలి అనేటువంటి భావన నీకు లేకపోతే నిన్ను కూడా అనుమానించాలి. శిలువ మీద ప్రాణం పెట్టింది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే కాబట్టి మనందరి పాపాల కోసము ఆయన మాత్రమే అనగలడు, నా సువార్తను అంగీకరించకపోతే శిక్ష విధించబడుతుంది అని. ఎందుకంటే ఈ భూమి మీద మన పాపాలు క్షమించడానికి వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారే కాబట్టి, ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందకపోతే చచ్చిన తర్వాత ఏముంటది? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తముతో డాన్స్ ప్రోగ్రామ్ ఏమైనా అరేంజ్ చేయమంటావా? ఈ భూమి మీద మనం చేసినటువంటి పాపాలకి, మీ పాపాల కోసం నేను ప్రాణం పెట్టాను రా అన్నటువంటి సువార్తను పంపిస్తే దాన్ని నమ్మకుండా చచ్చిన తర్వాత రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములతో డాన్స్ ప్రోగ్రామ్ ఏమైనా అరేంజ్ చేయమంటావా? దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు, నీ మనసులో వెతుకు అని ఒక చెత్త పుస్తకాన్ని ఆ పాపకి ఇచ్చావు కదా. ఒకవేళ దేవుడు మనలోనే ఉంటే ఇప్పుడు నీ నుదుటిన బొట్టు ఉంది కదా, ఇంతకు ఆ బొట్టు ఈ పాపకి ఏమైనా పూజ చేసి పెట్టుకున్నావా, లేకపోతే ఇంకెవరికైనా పూజ చేసి పెట్టుకున్నావా? ప్రశ్న అర్థమైందా ప్రవీణ్? దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అని అన్నప్పుడు ఇప్పుడు నీ నుదుటిన బొట్టు ఉంది కదా ప్రవీణ్, అప్పుడు పూజ ఎవరికి చేసావు? ఈ పాపకి ఏమైనా పూజ చేసి అలా బొట్టు పెట్టుకున్నావా, లేకపోతే ఈ పాపకి నీకు బయట ఉన్నటువంటి దేనికో పూజ చేసి బొట్టు పెట్టుకున్నావా? ఒకవేళ మీకు బయట గనక దేన్నైనా మీరు పూజ చేసి ఉంటే ఏమని ఒప్పుకుంటున్నావంటే, దేవుడు నాలో లేడు, బయట ఉన్నాడు అని ఒప్పుకుంటున్నావు. అలా దేవుడు యూనివర్స్ బయట ఉన్నాడు. అదంట దేవుడు ఎక్కడో లేడంట, ఎక్కడున్నాడంట. మరి దేవుడు ఎక్కడుంటే మరి గుడులు గోపురాలు అనవసరం కదా ప్రవీణ్? దేవుడు ఎక్కడుంటే ఎక్కడ వెతకాలంటే మరి గుడులు గోపురాలు ఇవన్నీ ఎందుకు ప్రవీణ్? చెప్పు ప్రవీణ్. దేవుడు ఎక్కడ ఉంటే గనక మరి ఈ యూనివర్స్ని ఎవరు చేశారు ప్రవీణ్? దేవుడు ఎక్కడ ఉంటే గనక మరి మనిషి చచ్చి ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు ఎక్కడే ఉంటే మరి మనిషి చచ్చి ఇంకెక్కడికి వెళ్తున్నాడు? అంటే దేవుని వదిలిపెట్టి ఇంకెక్కడ? కాబట్టి తల తోక లేనటువంటి నీ తోటకూర కబుర్లు నీ మనసులో పెట్టుకోగాని అలాంటి చెత్త పుస్తకాలన్నీ వ్రాసి ఇలాంటి అమాయకుల్ని మోసం చేయొద్దు. నీ గూగుల్ పే, ఫోన్పే కోసమని, నీవు 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ఆ ముష్టి చిల్లర కోసమని దేవునితో పెట్టుకోక ప్రవీణ్. నీకేదో పెద్ద జ్ఞానం ఉన్నట్టు బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్లో ఉన్నటువంటి స్టేట్మెంట్లు వక్రీకరించేటువంటి ప్రయత్నం చేయకు. ఎందుకంటే జీవం గల దేవుని చేతిలో పోట భయంకరం అనే మాట బైబిల్లో రాయబడింది. జీవం గల దేవుని చేతిలో పోట భయంకరం. జీవం కలిగిన దేవుడు అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన ప్రతిమ కాదు, మానవుల చేత సృజించబడిన ఆయన కాదు, ఆయన ప్రాణం లేనటువంటి ఆయన కాదు, జీవం కలిగిన దేవుడు. కాబట్టి బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే నీకే మంచిది ప్రవీణ్. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన మానవుల చేతితో నిర్మించబడిన వాడు కాదు. కాబట్టి తోలు తీసి దండానికి ఆరేస్తాడు. జాగ్రత్తగా మాట్లాడితే మంచిది, నీకే మంచిది.